అని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము, మీ కుటుంబము ఎలా ఉన్నా మీరు మాత్రం ఎలా ఉండాలి అన్నది ఈరోజు మనము నేర్చుకుందాం. మరలా చెబుతున్నాను, మీ కుటుంబీకులు ఎలా ఉన్నా మీరు మాత్రము ఎలా ఉండాలి అన్నది మనమందరం కూడా చాలా జాగ్రత్తగా విందాము. మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి, వాక్యానుసారముగా బ్రతకాలి అన్న ఇంట్రెస్ట్ ఈరోజు రోజు రోజుకు తగ్గిపోవటం అనేది మనం చూస్తున్నాము. ఎందుకంటే వాక్యము వినాలి, నేర్చుకోవాలి, మన జీవితంలో పాటించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈరోజు కేవలము దేవుని వల్ల మాత్రమే మనం బ్రతుకుతున్న వారము. ఈరోజు ఈ మంచి స్థితి, ఒక కుటుంబము, ఈరోజు ఇవన్నీ ఇచ్చాడంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడని మాత్రం మనము మర్చిపోవద్దు. కాబట్టి ఎందుకో మనం చూడగలిగితేనండి, అది క్రీస్తుకు పూర్వము 589 సుమారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నెబుకద్నెజర్ ఏం చేస్తాడంటే ఇజ్రాయేలీల మీదకి వచ్చి యెరూషలేము పట్టణం అంతా ధ్వంసము చేసి, ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే సుమారుగా 1000 మందిని చెరలోనికి తీసుకొని వెళతాడు. 1000 మందిని చెరలోనికి తీసుకొని వెళతాడు. ఆ చెరలోనికి వెళ్ళిన వారిలో ఎవరున్నారు అంటే యెహెజ్కేలు గారు ఉన్నారు. ఎవరున్నారండి? యెహెజ్కేలు ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, యెహెజ్కేలు వెళ్ళి నా మాటలు ప్రకటించు అన్నాడు. వెళ్ళి నా మాటలు ఇశ్రాయేలులకు ప్రకటించు అన్నప్పుడు, అయ్యా నీ మాటలు వాళ్ళు వినరయ్యా, నీ మాటలు వాళ్ళు వినరయ్యా, నేను వెళ్ళనయ్యా అన్నాడు. నీ మాటలు వినడానికి వాళ్ళకి ఆసక్తి లేదయ్యా అని చెప్పినప్పుడు యెహెజ్కేలు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో మీరందరూ కూడా చూడగలిగితే, అందరూ కూడా యెహెజ్కేలు గ్రంథము దయచేసి 3వ అధ్యాయము ముందుగా 5వ వచనాన్ని అందరం చదువుకుందాం. 5వ వచనము 4 నుంచి కూడా చదువుకుందాం. 4 నుంచి కూడా, మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజేయము. దేవుడు చెబుతున్నాడు, నీవు వెళ్ళి నా మాటలు ఇశ్రాయేలీలకి తెలియజేయమని దేవుడు చెబితే 5వ వచనంలో, నీవు గ్రహింపలేని యాస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీల యొద్దకే నిన్ను పంపుచున్నాను. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇక్కడ, ఇదిగో నీ భాష రాని వారి దగ్గరికి కాదు, నీ భాష రాని వారి దగ్గర కాదు. ఏస మాటలు అంటే నీ భాష రాని వారి దగ్గరికి కాదు, ఇదిగో ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి ప్రకటించుము అంటున్నాడు. ఎందుకంటే నీ మాటలు వాళ్ళు వినరయ్యా, ఇశ్రాయేలీలు వినరయ్యా అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను నీ భాష తెలియని వారి దగ్గరికి కాదు యెహెజ్కేలు, నీ భాష తెలిసిన వారి దగ్గరికే నేను నిన్ను పంపిస్తున్నాను. అప్పుడు 6వ వచనంలో నీవు గ్రహింపలేని ఏసా మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుటలేదు, అట్టివారి యొద్దకు నేను నిన్ను పంపిన యెడల వారు నీ మాటలు విందురు. ఒకవేళ నేను అన్యజనుల దగ్గరికి నిన్ను పంపితే అన్యజనులు నీ మాటలు వింటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలీలు నా మాటలు వినరు. మరి యోనా గారిని ఎక్కడ పంపించాడండి? ఏ పట్టణానికి వెళ్ళమన్నాడు? నినవే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినవే పట్టణం అంటే ఎవరు? ఇశ్రాయేలీలు కాదు. వాళ్ళు నినవే పట్టణస్థులు ఎవరు అంటే వారు అశూరియులు. వారు ఎవరండి? వాళ్ళు అశూరియుల దగ్గరికి వెళ్ళి నా మాటలు ప్రకటించుము అన్నాడు. అంటే ఇప్పుడు యోనా గారు వెళ్ళాలి, ఆ భాష నేర్చుకోవాలి, దానికి దుర్గతి రాబోతుందని వాళ్ళకు ప్రకటించాలి. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, అన్యజనులైనా నా మాటలు వింటారు, అన్యజనులైనా
నా మాటలు వింటారు. ఇంకా ఏమంటున్నాడండి 7వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. ఆ, ఇశ్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారు కఠిన హృదయులై నేను చెప్పిన మాటలు నాలకింపకయున్నారు గనుక నీ మాటలు విననొల్లరు. నీ మాటలు విననొల్లరు. నీ మాటలు విననొల్లరు. నీ మాటలు మరి వినరు అన్నప్పుడు దేవుడు ఎందుకు వెళ్ళి చెప్పమంటున్నాడు? దేవుని మాటలు ఇశ్రాయేలీలు వినరు అన్నప్పుడు వెళ్ళి ఎందుకు చెప్పమంటున్నాడు? వెళ్ళి ఎందుకు చెప్పమంటున్నాడు? ఎందుకు చెప్పమంటున్నాడు అంటే, ఇదిగో ఎహెజ్కేలు నీ బాధ్యత ఏంటంటే వెళ్ళి ప్రకటించటం నీ బాధ్యత. వెళ్ళి ప్రకటించటము నీ బాధ్యత. విన్నారు వినకపోవటం అది సెకండరీ, కానీ వెళ్ళి ప్రకటించి నీ బాధ్యతను పూర్తి చేయమని చెబుతున్నాడు. 11వ వచనంలో అదే చెబుతున్నాడు. బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపు. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. నీ బాధ్యత ఏంటంటే నీ వెళ్ళి నువ్వు ప్రకటించు. వాళ్ళు విన్నారు వినలేదనేది నీకు అనవసరం, నీకు అది. కానీ నీవు మాత్రము వెళ్ళి ప్రకటించు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎంతమంది దేవుని మాటలు వినడానికి ఇష్టపడుతున్నారో మీరు ఆలోచించండి. అందుకేనండి ఎహెజ్కేలు గారిని ఏమన్నారంటే, నువ్వు చౌరస్తాలోనికి వెళ్ళి నీ తలనీలాలు నీ గడ్డం షేవింగ్ చేసుకోమన్నాడు ఆయన. అప్పుడు ప్రజలు చూస్తారు, ఏంటయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు, చౌరస్తాలో ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు అప్పుడు నీ దగ్గరికి వస్తారు. అప్పుడు వాక్యం చెప్పమన్నాడు. నువ్వు వాక్యం చెప్పమన్నాడు. అలాగే ఒకానొక సందర్భంలో ఒక పెంకు మీద యెరూషలేము మ్యాప్ వేయి. అప్పుడు ప్రజలు చూస్తారు, ఈయనేంటి ఒక పెంకు మీద యెరూషలేము మ్యాప్ వేస్తున్నాడేంటి అని. అప్పుడు ప్రజలు చూస్తారు, నీ దగ్గరికి వస్తారు. నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు వారికి వాక్యము ప్రకటించు. మరొక సందర్భంలో ఏమన్నాడంటేనండి, ఇదిగో నువ్వు ద్వారములో నుండి లోపలికి వెళ్ళకూడదు. నువ్వు ఇంటిలోకి ద్వారములో నుండి వెళ్ళకూడదు ఎహెజ్కేలు. ఇదిగో వెనక భాగం నుండి ఆ గోడ వెనక నుంచి వెళ్ళు. నీకు గోడ అడ్డముగా వస్తుంది. ఆ గోడకు ఒక కన్నం వెయ్యి, ఒక గుణపముతో దానికి ఒక కన్నం వేసి దాని వెనక భాగములో నుండి నువ్వు లోపలికి ప్రవేశించు. అప్పుడు ప్రజలు చూస్తూ ఉంటారు, ఏమయ్యా ఎహెజ్కేలు ముందు ద్వారం పెట్టుకొని వెనక గోడలు బద్దలు చేసుకొని లోపలికి వస్తున్నావు ఏంటని అడిగినప్పుడు అప్పుడు నువ్వు వాక్యము ప్రకటించు. ఎందుకంటేనండి మామూలుగా చెబితే ఎవరు వినరు. ఎహెజ్కేలు మామూలుగా చెబితే ఎవరు వినరు. కాబట్టి ఏదో ఒకటి చేసి ఆ ప్రజలు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ వారికి వాక్యము ప్రకటించు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకే మనం చూడగలిగితేనండి దేవుని మాటలు వినే ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉంది, నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, నీ బాధ్యత ఏంటంటే నీవు వెళ్ళి ప్రకటించు. అందుకే అంత్య దినములలో దేవుని మాటలు వినడానికి మానవుల చెవులు సిద్ధముగా ఉండవు అని చెప్పేశాడు. ఒక్కసారి ఇర్మియా గారు కూడా ఏమంటున్నారో చూసుకొని మళ్ళీ ముందుకు వెళ్దాం మనము. ఇర్మియా గారు కూడా ఏమని మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు చూడగలిగితే 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మనసు సంతోషము లేనివారై దానిని తృణీకరింతురు. ఏమంటున్నారంటే ఇక్కడ బిందురని నేనెవరితో మాట్లాడేదను. దేవుడు బాధతో చెబుతున్నాడు, ఇర్మియా బిందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. అందుకేనండి ఒక దావీదు గారు కానివ్వండి, బైబిల్లో ఉన్న భక్తులు కానివ్వండి, దేవుని మాటల కొరకు ఆశతో కనిపెట్టేవారు. ఇప్పుడు కూడా మన మైండ్ ఎలా ఉండాలి అంటే,
రేపు నేను మందిరానికి వెళ్తాను, దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో, దేవా నీ మంచి మాటలు నాకు కావాలి అని ఇలాంటి హృదయముతో దేవుని మందిరానికి మనం రావాలి. అందుకే భక్తుల హృదయాలు, భక్తులందరూ కూడా దేవుని మాటల కొరకు ఆశతో ఎదురు చూశారు, ఆశతో ఎదురు చూశారు. అందుకేనండి ఇక్కడ వినడానికి వాళ్ళ మనస్సులకు ఇంకా ఏమంటున్నాడంటే, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే మనం ముందుగానే సిద్ధపడతాం కదా. ఒక ప్రయాణానికి వెళ్ళాలన్నా, ఒక ఎగ్జామ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మనము సిద్ధపడతాము. కానీ నా మాటలు వినడానికి ఇస్రాయేలీలకు వాళ్ళకు మనస్సు లేదు, వాళ్ళకి ఇష్టము లేదు. అందుకేనండి దేవుని మాటలు వినకపోతే ఏమైద్దిలే అనుకుంటారు. కానీ ఆ రోజు మీరు ఆలోచన చేయగలిగితే వాళ్ళ మీదికి ఏమొచ్చిందంటే 19వ వచనం ఒక్కసారి మీరు చదవగలిగితే భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించి ఉన్నారు గనక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. దేవుని మాటను విననందుకు ఆనాడు ఏం జరిగింది అన్నప్పుడండి, ఆనాడు యెరూషలేము పట్టణం పూర్తిగా తగలబెట్టబడింది. యవనులందరినీ కూడా సంహరించటం జరిగింది. మొత్తము తగలబెట్టేశాడు నెబుకద్నెజర్ రాజు. ఎందుకంటే ఒకే ఒక కారణము, దేవుని మాట విననందుకు కీడు తెచ్చుకున్నారు ఇశ్రాయేలీయులు. ఆనాడు భయంకరమైన బాధలు అనుభవించారు. పారిపోయాడు, దాక్కున్నాడు, చనిపోయాడు. ఇదిగో ఎన్నో భయంకరమైన పరిస్థితి. మీరు దినవృత్తాంతము, 2వ దినవృత్తాంతములు కానివ్వండి, ఇదంతా మీరు చదివితే భయంకరమైన కీడు ఆనాడు ఇశ్రాయేలీయులు కొని తెచ్చుకున్నారు. ఒకే ఒక కారణం ఏంటంటే దేవుని మాట విననందుకు. అంటే మనకి ఏమర్థం కావాలి అన్నప్పుడు, దేవుని మాట వినకపోతే ఏదో ఒక కీడు అది వస్తుంది అన్న విషయం మనకు అర్థం కావాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మన అంశం ఏంటి? మీ కుటుంబీకులు ఎలా ఉన్నా మీరు మాత్రము ఎలా ఉండాలి. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే మన కుటుంబాలు వాళ్ళు ఎలా బ్రతికినా మనం మాత్రం ఎలా బ్రతకాలి అన్నది ఒక చిన్న సందర్భాన్ని చూసుకొని ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథము 88వ కీర్తన. కీర్తనల గ్రంథము 88వ కీర్తన. అక్కడ పైన స్మాల్ లెటర్స్తో ఉన్నాయి చూడండి ఒకసారి. పైన స్మాల్ లెటర్స్తో ఎజ్రాహీనుడైన హేమాను రచించిన దైవ ధ్యానము. మరి ఎక్కడి నుంచి తీసుకొని కీర్తన రాశాడు ఈ హేమాను గారు? ఎక్కడి నుంచి తీసుకొని ఈ కీర్తన రాశాడు అన్నప్పుడు తర్వాత చదవండి. ఎవరి కీర్తన అండి ఇది? కోరాహు కుమారుల కీర్తన. అంటే కోరాహు కుమారుల కీర్తనలో నుండి తీసుకొని రాసిన కీర్తనే ఈ యొక్క 88వ కీర్తన. అది రచించింది ఎవరు అన్నప్పుడు ఎజ్రాహీనుడైన హేమాను. కీర్తనల గ్రంథం అనగానే మొత్తం దావీదు గారు రాసినే కాదు, అది గుర్తుపెట్టుకోండి. కీర్తనల గ్రంథం అనగానే మొత్తము దావీదు గారు రాసినే కాదు. అందులో దైవజనుడైన మోషే గారి ప్రార్థన ఉంది, ఆసాపు కీర్తనలు ఉన్నాయి, సొలొమోను గారి కీర్తనలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎజ్రాహీనుడైన హేమాను గారు రచించిన కీర్తన ఎక్కడి నుంచి తీసుకున్నాడు అన్నప్పుడు కోరాహు కుమారుల కీర్తన అని మనం చదువుకుంటున్నాము. మరి ఇంతకీ ఈ కోరాహు ఎవరు అన్నప్పుడు మనందరికీ తెలుసు. కోరాహు ఎవరండి? కోరాహు మరి మోషే గారి కాలంలో మోషే గారి మీద తిరుగుబాటు చేసిన వాడు ఈ కోరాహు అనేవాడు. మీరే పరిశుద్ధులా? ఇక మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడా? మీరే నడిపించాలా? అంటే ఈ మాన్యములు అందరూ పరిశుద్ధులే అని
మోషే గారు, దైవజనుడైన మోషే గారి మీద తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అంటే ఒక మాట చూసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాము. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 32వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. 32వ వచనం మనమందరం కూడా చదువుకుందాం. చదవండి. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను మింగివేసాను, పాతాళంలో కూలిరి, భూమి వారిని మింగివేసాను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే కోరాహు, ఆ దాతాను, అభిరాములు ముగ్గురు తిరుగుబాటు చేశారు. అయితే మనం ఆలోచన చేయగలిగితే కోరాహు కుటుంబీకులు వీళ్ళందరూ కూడా సజీవముగా ఉండగానే భూకంపము రావటము, అందులోనికి వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఎందుకు ఈ హేమాను గారు కోరాహు కుమారుల యొక్క ఆ కీర్తన ఎందుకు తీసుకొని రాశాడు అనేది మనం ఆలోచిస్తున్నాము. ఎందుకు తీసుకొని రాశాడు అన్నప్పుడు ఈ కోరాహు కుటుంబీకులు అందరూ చనిపోతారు, కానీ మనం ఆలోచన చేయగలిగితే తన కుమారులు మాత్రం బ్రతికిపోతారు. 26వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాము. 26:11 చదువమ్మా. అయితే కోరాహు కుమారులు చావలేదు. అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి చెడ్డవాడు, కుమారులు మాత్రము మంచివారు. తండ్రి చెడ్డవాడు, కుమారులు మాత్రము మంచివారు. అందుకే బ్రతికిపోయారు. చాలామంది అనుకోవచ్చు తండ్రుల పాపాలు పిల్లల మీదకి వస్తాయి కదా అని అనుకోవచ్చు. కానీ తండ్రుల పాపాలు ఎప్పుడు కూడా పిల్లల మీదకి రావు అని నేను ఆల్రెడీ ఆ అంశం కూడా నేను చెప్పాను. తండ్రుల పాపాలు ఎప్పుడు కూడా పిల్లల మీదకి రావు. ఒకవేళ తండ్రి చెడ్డవాడైతే తండ్రి శిక్ష అనుభవిస్తాడు. ఒకవేళ తండ్రి మంచివాడై కుమారుడు చెడ్డవాడైతే కుమారుడు శిక్ష అనుభవిస్తాడు. తండ్రి చేసిన పాపాలకు కుమారుని మీదికి శిక్ష రాదు, శాపము రాదు. అందుకే ఏమంటాడంటే ఇర్మియా గారు కానివ్వండి, వీళ్ళు అంటారు ఏమంటారంటే తండ్రి ద్రాక్ష ఫలాలు తింటే తండ్రి పండ్లే పులిసిపోతాయి, కుమారుని పండ్లు పులిసిపోవు. అలాగే తండ్రి పాపము చేస్తే తండ్రికే ఆ పాపం యొక్క శిక్ష తండ్రి భరిస్తాడు, అది కుమారుని మీదికి రాదు. ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయగలిగితే కోరాహు చెడ్డవాడు, కానీ కోరాహు కుటుంబీకులు మాత్రము, అతని కుమారులు మాత్రము మంచివారు. అలాగే ఈ హేమాను గురించి కూడా మనం ఆలోచన చేయగలిగితే హేమాను మంచివాడు, హేమాను తండ్రి చెడ్డవాడు. ఇంతకు ఏమని కీర్తనలు రాస్తున్నాడు, ఇంతకు ఎందుకు ఈ కీర్తన రాస్తున్నాడు అన్నప్పుడు మరలా మనము దయచేసి 88వ కీర్తనల గ్రంథము 88వ కీర్తన 8వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 88వ కీర్తన. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు, వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. కాబట్టి ఒకటి మాత్రం మనకు క్లియర్ కావాలి, ఏంటంటే తండ్రుల పాపము కుమారుల మీదకి రాదు, అది గుర్తుపెట్టుకోండి. కానీ రోగాలు వస్తాయి. ఏమొస్తాయమ్మా? ఇప్పుడు నాకు షుగర్ ఉందనుకోండి, పిల్లలకి ఏమొస్తుందమ్మా? షుగర్ వస్తుంది. ఎందుకంటే వంశపారంపర్యంగా రోగాలు వస్తాయి. ఏదన్నా ఈ పిడుసు లాంటిది కానివ్వండి, ఏదన్నా ఉన్నదనుకోండి, ఇలాంటివి ఉన్నప్పుడు డాక్టర్లు ఏమని అడుగుతారంటే మీ తండ్రులకు కానీ మీ తాతలకు కానీ ఇలాంటిది ఏమైనా ఉందా అని అడుగుతారు. అంటే ఈ తల్లిదండ్రులను బట్టి ఏమొస్తాయి అన్నప్పుడు రోగాలు వస్తాయి. ఒకవేళ తండ్రికి బోల్డ్ హెడ్ ఉందనుకోండి, కుమారుని కూడా ఏమొస్తుందమ్మా? బోల్డ్ హెడ్ వస్తుంది. అంటే తల్లిదండ్రులకున్న రోగాలు పిల్లలకు వస్తాయి వంశపారంపర్యంగా. కానీ పాపాలు
రావు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈ యొక్క హేమాను గారు ఏమని రాస్తున్నాడు అంటే 8వ వచనంలో, నా నెలవరులు నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నెలవరులు అంటే దాని అర్థం ఏంటంటే ఎవరంటే పరిచయస్తులు, తెలిసిన వారు. అప్పుడప్పుడు ఎవరైనా మనకు తెలిసిన వారు వాడు దూరం నుండి కనపడడం నవ్వుతారు కదమ్మా, అట్లా పరిచయం, ముఖ పరిచయం కలిగిన వాళ్ళు. ఈ ముఖ పరిచయం కలిగిన వాళ్ళు వీళ్ళు ఏమైపోయారంటే వీళ్ళు దూరం అయిపోయారట. ఏమంటున్నారు? చీ హేమాను ఏమంటున్నారంటే, చీ నేను ఒక బతికేనా అని హేమాను చీ కొడుతున్నారు, హేమాను చీ కొడుతున్నారు. దూరం అయిపోయారు. ఇంకా మీరు చూడగలిగితే 18వ వచనం కూడా మనం చదువుకుందాం. 18వ వచనం చదవమ్మా. చీకటియే నాకు బంధువర్గమాయేను. అలాగే స్నేహితులు కూడా చీకొడుతున్నారు హేమాను చూసి. అలాగే బంధువులు కూడా ఏది బంధువర్గం ఆయన అంటున్నాడంటే చీకటే నాకు బంధువర్గమాయను అంటున్నాడు హేమాను గారు. ఇంతకీ ఎందుకు హేమాను గారిని ముఖ పరిచయం ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు ఎందుకు చీకొడుతున్నారు? స్నేహితులు ఎందుకు చీకొడుతున్నారు? ఎందుకు బంధువులు కూడా చీకొడుతున్నారు? దాని వెనకాల ఉన్న కారణం ఏంటి? ఎందుకు హేమాను దూరం పెట్టేశారు? ఎందుకంటే ఇంతకీ హేమాను ఎవరు, అతని చరిత్ర మనకు తెలియాలి. హేమాను ఎవరు, అతని చరిత్ర ముందు మనకు తెలియాలి. ఇంతకీ హేమాను ఎవరు, అతని చరిత్ర మనకు తెలిస్తే ఎందుకు ముఖ పరిచయం ఉన్నవాళ్ళు, స్నేహితులు, ఎందుకు బంధువులు చీకొడుతున్నారు, హేమాను ఎందుకు చీకొడుతున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఇంతకీ ఈ హేమాను ఎవరు అన్నప్పుడు దినవృత్తాంతముల మొదటి గ్రంథము, అందరూ కూడా దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. 6వ అధ్యాయము 33వ వచనము. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా కాహాతీయుల కుమారుల్లో గాయకుడగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. అంటే మనకు అర్థమైపోయింది ఇప్పుడు ఈ హేమాను, ఈ గాయకుడు ఎవరన్నమాట? గాయకుడైన హేమాను గారు సమూయేలు గారి యొక్క మనుమడు. మనందరికీ తెలుసు సమూయేలు గారి చరిత్ర. సమూయేలు గారి హిస్టరీ ఏంటంటే ఆయన పాలు విడవగానే తల్లి తీసుకొని వెళ్ళిపోయి దేవాలయంలో విడిచిపెట్టింది. పోనీ దేవాలయంలో ఏమైనా మంచి వాళ్ళు ఉన్నారా? మీరు ఆలోచించండి. అక్కడ ఏలి కుమారులు ఎలాంటి వారు? యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని మనం చదువుకుంటాము. ఆ దుర్మార్గుల మధ్య ఒక తల్లి తీసుకొని వెళ్ళిపోయి ఎందుకు విడిచిపెట్టింది? దుర్మార్గులని తెలుసు కదా. దుర్మార్గులని తెలిసిన తర్వాత మన పిల్లల్ని తీసుకొని విడిచిపెడతామా? మరి దుర్మార్గులని తెలిసి ఎందుకు ఒక తల్లి తీసుకొని వెళ్ళి ఆ దేవాలయంలో విడిచిపెట్టింది? పోనీ సమూయేలు గారు ఆయన ఏండమ్మ వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళ మధ్య నన్ను ఎందుకు విడిచిపెట్టావని ఒక మాట అయినా అన్నాడా? అనలేదు. ఎందుకు విడిచిపెట్టిందంటే ఒక దైవజనుని మాట తన కుటుంబీకులు వినకపోయినా వేరే వాడైనా విని బాగుపడతాడు. కుటుంబీకులు వినకపోవచ్చు కానీ వేరేవాడు వినైనా బాగుపడతాడు. వెళ్ళిపోయాడండి. అక్కడి నుంచి బాల్యము నుంచి ఇక ఆయన ఓల్డేజ్లోనికి వచ్చాడు. ఓల్డేజ్లోనికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిచాడు. మీరందరు రండి అని పిలిచి అప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒక మాట చూసుకొని మరలకడికి వద్దాం మనము. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము, 12వ అధ్యాయము మొదటి వచనము నుండి 4వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాము. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను. అంటే అప్పటికే సౌలును రాజుగా ఆల్రెడీ సమూయేలు గారు నియమించాడు. అప్పటికి రాజుగా సౌలు గారు ఉన్నారు. చదవమ్మా.
జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను నా మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేను ఎవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధబొమ్మనైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవరి యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను చాలమ్మా. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఒక సవాలుతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఎవరి దగ్గరనైనా అన్యాయముగా నేను ఏదైనా తీసుకున్నానా, ఎవరిదైనా నేను ఆశించానా? అసలు ఆ మాట చెప్పాలి అంటే గట్స్ ఉండాలి. ఆ మాట చెప్పాలి అంటే గట్స్ ఉండాలి. ఇదిగో నేను ఈ మాటలు చెబుతున్నాను. ఎవరిదంటే అభిషేకించిన రాజు సౌలు రాజు మీ ఎదుటే ఉన్నాడు. ఆయన ముందు ఈ మాట చెబుతున్నాను, మీరు చెప్పండి, నా మీద ఏదైనా చెప్పండి. అలా గొప్పగా నీతిగా బ్రతికిన వాడే ఈ సమూయేలు గారు. ఆ సమూయేలు గారి యొక్క మనవడే ఈ హేమాను గారు. మరి హేమానును ఇటు ముఖపరిచయం ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ స్నేహితులు, ఇటు వీళ్ళందరూ కూడా ఎందుకు చీకొడుతున్నారు? తాతేమో ఆయన ఒక దీర్ఘదర్శి, తాతేమో ఒక ప్రవక్త, తాతేమో రాజులకు సలహాదారుడు, రాజులను అభిషేకించేవాడు. మరి ఇన్ని క్వాలిఫికేషన్ ఉంటే ఎందుకు హేమాను గారిని ఎందుకు చీకొడుతున్నారు జనాలు? ఎందుకు చీకొడుతున్నారు అన్నప్పుడండి, ఇప్పుడు మనకు తెలియాలి ఇంతకు ఏం జరిగింది అన్నప్పుడు. ఇప్పుడు ఈయన ముసలివాడు అయిపోయాడు. ఎవరమ్మా? సమూయేలు గారు ముసలివాడు అయిపోయాడు. ముసలివాడు అయిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడు అన్నప్పుడు అందరం కూడా మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. చదవటమ్మా. న్యాయాధిపతులుగా నియమించెను. ఈయన వృద్ధుడైపోయాడు, న్యాయాధిపతులుగా నియమించెను. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. ఇంతకుముందు మనము హేమాను ఎవరి కుమారుడని మనం చదువుకున్నాము? జోయల్ అంటే యోవేలు కుమారుడు అని మనం చదువుకున్నాము. అందుకే ఇప్పుడు యోవేలు అనగానే మనకు ప్రవక్తలు ఎవరు కనపడతారమ్మో? ఒక ఆయన ప్రవక్త కనపడతాడు కదా. ఒకరోజు ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన ఇలాగే మనకులాగానే ధ్యానం ఉంటుంది, కీర్తన ధ్యానం ఉంటుంది. ఆయన లేచి నిలబడి ఏమని చెప్తున్నాడంటే, బ్యాప్టిస్టు యోహాను గారు రచించిన యోహాను సువార్త అంటున్నాడు ఆయన. ఏమన్నాడమ్మా? బ్యాప్టిస్టు యోహాను గారు రచించిన యోహాను సువార్త అంటున్నాడు. అది ఎవరు రచించారమ్మా? ఎవరు రచించారు అది? యోహాను సువార్త ఎవరు రాశారమ్మా? యేసుక్రీస్తు వారి ప్రియ శిష్యుడైన యోహాను గారు రాశారు. ఇంకా కొంతమంది తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు. ఏమనంటారంటే, ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం ఉంది, 11వ సమూయేలు గ్రంథం ఉంది, మధ్యలో ఏమైనా పుస్తకాలను అడుగుతారు. అర్థమవుతుందా మీకు? ఈ రోమన్ లెటర్స్ వేరే ఉంటాయి. రోమన్ లెటర్స్ 1 ఇట్లా రాస్తాం, 2 ఇట్లా రాస్తాం కదా. ఇప్పుడు అక్కడ ఇట్లా 1 పెట్టేసరికి 11 అనుకుంటున్నాడు. మధ్యలో 2 నుంచి ఇదిగో ఈ 2 నుంచి 10 అధ్యాయులు, ఈ 10 పుస్తకాలు ఏమైపోయాయో మాకు తెలియదు, 1వ పుస్తకం ఉంది, 11వ పుస్తకం ఉందని అట్లా బోధించే వాళ్ళు ఉన్నారు. ఇంకొక అతను తారసపడ్డాడు. నాకు, తమ్ముడు, నువ్వు ఇప్పటివరకు నేర్చుకున్నదంతా ఇంకా చాలా ఉంది బైబిల్, అది వేరే గ్రంథాలు ఉంది, ఆ గ్రంథం నా దగ్గర ఉంది అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక పేరుతో అనేక మంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా సమూయేలు గారి యొక్క పెద్ద కుమారుని పేరు ఏంటంటే యోవేలు. ఆ యోవేలుకు పుట్టినవాడే హేమాను. వీళ్ళు న్యాయాధిపతులుగా ఉండి వీళ్ళు ఏం చేశారు అన్నప్పుడు 3వ వచనం మనం చదువుదాము. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొని న్యాయము త్రిప్పివెయ్యగా. ఆల్రెడీ మీరు ఆలోచన చేయగలిగితే ఏలీ కుమారులు ఆల్రెడీ దేవుడు ఏలీ కుమారులు ఎందుకు శిక్షించాడో సమూయేలు గారికి తెలుసు.
మరలా అదే తప్పు సమూయేలు గారి పిల్లలు చేస్తుంటే ఆయన తట్టుకోలేకపోయాడు. ఎందుకంటేనండి, ఆల్రెడీ హోఫిని ఫినెహాసులకు ఏమి జరిగిందో తెలుసు. అలాగే ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే, ప్రజలకు న్యాయము చేయమని ఇదిగో వాళ్ళ మీద న్యాయాధిపతులుగా నియమిస్తే అన్యాయం చేస్తున్నారు. అలాంటి గర్భాన పుట్టినవాడే ఈ యొక్క హేమాను అనేవాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, తండ్రి చెడ్డవాడు, కుమారుడు మాత్రము మంచివాడు. తండ్రి చెడ్డవాడు, కుమారుడు మాత్రం మంచివాడు. ఇప్పుడు కుమారుని ఎదుట రెండు దారులు ఉన్నాయి, హేమాను ఎదుట రెండు దారులు ఉన్నాయి. ఇప్పుడు నేను తాత నడిచిన మార్గంలో వెళ్ళాలా, లేదంటే నేను తండ్రి నడిచిన మార్గంలో నేను వెళ్ళాలా? ఏది మంచి మార్గంలో నేను వెళ్ళాలి? అందుకే అన్నాడు యోహాను సువార్తలో, ఏమంటాడంటే, తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు అది చేయును అన్నాడు. ఇప్పుడు తండ్రి నడిచిన మార్గంలో హేమాను వెళ్ళాలా, ఒక తాత ఎంచుకున్న మార్గంలో హేమాను వెళ్ళాలా అని మనం ఆలోచన చేయగలిగితే, హేమాను ఏ మార్గం ఎంచుకున్నాడంటే తండ్రి మార్గం ఎంచుకోలేదు. హేమాను తండ్రి మార్గం ఎంచుకోలేదు, కానీ తన తాత మార్గం ఎంచుకున్నాడు. అందుకే ఏమైపోయాడు మీరు దయచేసి చూడగలిగితే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 25వ అధ్యాయము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 5వ వచనాన్ని మనం అందరం చదవండి సార్. దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు, దేవుడు హేమానుకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. మొన్ననే నేను ఒకటి టాపిక్ చెప్పాను, మన గ్రూప్లో పెట్టాను. ప్రార్థనతో మనుమల్ల భవిష్యత్తు మార్చిన ప్రవక్త అని చెప్పాను, వీలైతే వినండి. ఆ తర్వాత అండి, ఈ యొక్క హేమాను ఏ మార్గం ఎంచుకున్నాడంటే తాత మార్గం ఎంచుకున్నాడు, తండ్రి మార్గం ఎంచుకోలేదు. అందుకే అక్కడ 5వ వచనంలో ఒక మాట రాయబడిందండి. 5వ వచనంలో ఏమన్నాడంటే, 5వ వచనం, వీరందరూ దేవుని యొక్క వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. అక్కడేమో గాయకుడు అని మనం చదువుకుంటున్నాము, ఇక్కడికి వచ్చేసరికి ఎవరటండి ఈయన దీర్ఘదర్శి. ఎవరికి దీర్ఘదర్శి అంటే, ఎవరి దగ్గర ఉన్నాడంటే ఒక దావీదు గారి దగ్గర ఒక దీర్ఘదర్శిగా ఉన్నాడు. ఇంతకీ దీర్ఘదర్శి అంటే ఎవరు? దీర్ఘదర్శి అంటే ఎవరు? అసలు ఎవరిని దీర్ఘదర్శి అంటారు? దీర్ఘదర్శి అని ఎవరిని అంటారు? ఇక్కడ చేయబెట్టి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం, త్వరగా 9వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదువుకుందాం. 9వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు ప్రవక్తయును పేరు నొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనేను. అంటే దీర్ఘదర్శి అంటే ఎవరండి? దీర్ఘదర్శి అంటే ఒక దావీదు గారి దగ్గర ఒక హేమాను ఒక గాయకుడిగా ఒక దీర్ఘదర్శిగా కనబడుతున్నాడు. అక్కడ ఇప్పుడు 5వ వచనంలో 25వ అధ్యాయం మొదటి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనంలో, వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు, హేమాను సంతతిని గొప్ప చేయుటకై అంటే దేవుడు హేమానును గొప్ప చేశాడు. ఎందుకంటే తండ్రి మార్గం ఎంచుకోలేదు ఆయన. ఏ మార్గం ఎంచుకున్నాడండి ఆయన ఒక తాత మార్గం ఎంచుకున్నాడు. ఒక తాత ఏ మార్గంలో వెళ్ళాడో ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు ఏం చేశాడంటే 14 మంది కుమారులనిస్తే 14 మంది కుమారులు వీళ్ళందరూ కూడా దేవుని సేవలోనే ఉన్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మన కుటుంబములో ఎవరు ఎలాగైనా బతకనివ్వండి, మీరు మాత్రము గొప్పగా దేవుని కొరకు బ్రతికితే, ఒక హేమానును గొప్ప చేసినట్టుగా
దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. ఎందుకంటే ఏ కుటుంబంలోనైనా రెండు ఉంటాయి, రెండు గ్రూపులు ఉంటాయి. ఒకటి కయ్యూను గ్రూప్ ఒకటి ఉంటుంది, హేబేలు గ్రూప్ ఒకటి ఉంటుంది అమ్మ, అవునా కదా? ఈ హేబేలు గ్రూప్ ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు వాక్యం కావాలి, వీళ్ళు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో ఉండాలి, దేవుని యొక్క దేవునితో అంటుకట్టుబడి ఉండాలని వీళ్ళకుంటే, కయ్యూనుకు అలాగ ఉండదు. కయ్యూను ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధికి దూరంగా ఉండేవాడు కయ్యూను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే హేమాను ఎంచుకున్న మార్గము తాత మార్గం ఎంచుకున్నాడు. అందుకే దేవుడు గొప్ప చేశాడని మనం చదువుకున్న తర్వాత కూడా మనం చదవగలిగితేనండి, తర్వాత అదే ఐదో వచనం తర్వాత కూడా చదవగలిగితే, గొప్ప చేయుటకై ఆ, ఉమ్, 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 చాలమ్మా. కాబట్టి 14 మంది కుమారులు దేవుని సేవలో ఉన్నారు. దాని వెనకాల సమూయేలు గారి ప్రార్థన కూడా ఉంది. అది ఎలాగంటే, దేవా ఇక నా కుటుంబంలో భక్తులు లేరా, నా కుటుంబంలో ఇక భక్తులు నీ కొరకు గొప్పగా బ్రతికే వాళ్ళు లేరా అని ఆ కుమారుల విషయమై బాధపడుతుంటే, ప్రార్థన చేస్తుంటే, ఆ తర్వాత అండి హేమాను పుట్టించాడు. 14 మంది అంటే మీరు ఆలోచించండి, 14 మంది అంటే మీరు ఆలోచించండి. కాబట్టి ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నాడు, దేవుడు గొప్ప చేశాడు, హేమాను గొప్ప చేశాడు. చివరిగా ఈరోజు మనం ఎలా ఉండాలో ఆ మాట చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి సార్. ఉమ్, ఉమ్, ఉమ్. మనం ఎలా ఉండాలంటున్నాడండి? అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు. ఎలా ఉండాలటంటే మనము అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె ఉండుటకు అంటే ఒక యేసు క్రీస్తు వారి వలె ఈరోజు ఉండడానికి సంఘములోనికి మనం వస్తున్న వారము. కాబట్టి దేవుని మాటలు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వినలేదు, దేవుని మాటలు వినక భయంకరమైన కీడు తెచ్చుకున్నాడు ఒకనాడు ఇశ్రాయేలైన ప్రజలు. కాబట్టి మన కుటుంబంలో ఎవరు దేవుని కొరకు బ్రతికినా బ్రతకకపోయినా మీకు అనవసరము. మీరు ఎలా బ్రతుకుతున్నారు, ఇది ఏ కాలం అంటే మీ భక్తిని బట్టి దేవుడు మీకు పరలోకాన్ని ఇస్తారు. అంతేగాని నేనేదో సేవ చేస్తున్నాను, నేనేదో వాక్యం చెప్తున్నాను అంత మాత్రాన మా మిసెస్ కానివ్వండి, మా పిల్లలకు కానివ్వండి, దేవుడు నన్ను బట్టి పరలోకం ఇవ్వడు. ఎవరు దేవుని కొరకు కుటుంబంలో ఉన్నతముగా బ్రతుకుతారో దేవుడు వారిని గొప్ప చేస్తాడు, తన దగ్గరికి దేవుడు రాణిస్తాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనము మన కుటుంబీకులు ఎలా ఉన్నా మీరు మాత్రం దేవుని కొరకు భయముతో భక్తితో బ్రతకండి. ఒకానొక దినమున దేవుని హెచ్చింపును మనం చూస్తాం, దేవుని బ్లెస్సింగ్స్ అనేది మనం చూస్తాము. అలాంటి బ్లెస్సింగ్స్ మనందరి మీదకి రావాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో